ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్ పేరును దేశం మొత్తం మోగించిన కేంద్రం అండి. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది ఇప్పుడు. 2004 నుంచి అమల్లోకి వచ్చిన జాతీయ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు రిటైర్ అయ్యాక వారి పెన్షన్లో చాలా తక్కువ వస్తుందని, పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులందరూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి 2004లో తీసుకొచ్చిన సిపిఎస్ ప్రకారం ఉద్యోగులు 10%, ప్రభుత్వాలు 10% పెన్షన్ నిధికి జమ చేస్తాయి. మార్కెట్ ఆధారిత రిటర్న్ల ప్రకారం ఆ డబ్బుల నుంచి ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూపంలో వస్తుంది. మార్కెట్లపై ఆధారపడటంతో ఇంత పెన్షన్ వస్తుందనే గ్యారంటీ లేదు. కొందరు ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం 20% తగ్గకుండా అయితే వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ మేరకు సిపిఎస్ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అయితే సిపిఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావడం, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అసమానతలు అయితే నెలకొన్నాయి. అలాగని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై అయితే భవిష్యత్తులో పెను భారం పడటమే కాకుండా జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థలు అధ్యయనాలలో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కార్ సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను రూపొందించింది. దీని ప్రకారం బేసిక్ జీతంలో 50% అంటే ₹1,00,000 జీతం ఉంటే రిటైర్ అయిన తర్వాత 50,000 పెన్షన్గా వస్తుంది. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలనే ఆలోచనతో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డిఆర్లు ఇచ్చేలాగా జీపీఎస్లో పొందుపరిచారు. సిపిఎస్లో మార్పులకు కేంద్రం కమిటీ. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీమ్ విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, ప్రభుత్వం తమ కాంట్రిబ్యూషన్ను కొనసాగిస్తూనే 2004 తర్వాత చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలాగా మార్గాలను అయితే కేంద్ర కమిటీ అన్వేషించింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ కమిటీ నివేదిక సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ కూడా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీపీఎస్లోని అంశాలని సిఫార్సు చేసిందని, ఇది దేశానికి ఆదర్శంగా నిలిచిందని అధికారులు అయితే చెబుతున్నారు. మరి ఈ విధంగా అయితే జరుగుతుంది.